దేవుడు మిమ్మల్ని దీవించి ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీ తరపు నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక ఆత్మ ఆలయంలోకి ప్రవేశించడం అనేది మీ యొక్క మనసు యొక్క ఆత్మ కాదు, మీరు అనుకున్న విధానంగా ఇక్కడ చేరి ఉండటం కాదు. దేవుడు ఎంతో ఆలోచించి మిమ్మల్ని ఆకర్షించి ఇక్కడికి తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి మీరు దేవుని దృష్టిలో అంత గొప్పవారు ఆలోచించండి. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళడం, ఎక్కడికైనా క్రౌడ్కి వెళ్ళడం, మనం ఎంజాయ్ చేయడం అనేది మన దృష్టి ప్రకారంగా జరుగుతుంది, మన ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. కానీ దేవుని యొక్క మందిరంలోనికి రావటం అనేది మన చేతుల్లో లేదు, దేవుని యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని, మీకు ఇవ్వబడినటువంటి ఆరోగ్యాన్ని, మీకు ఇవ్వబడినటువంటి మంచి అనుకూలత కలిగినటువంటి పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరింత లోతుల్లోకి వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడండి. మీ ఆత్మలకి చెప్పండి, శరీరాన్ని మీ ఆధీనంలో ఉంచండి. ఎందుకంటే శరీరం ప్రకారం ఒక నియమం ఉంది, ఆ నియమము ఆత్మని పనిచేయనివ్వదు. అది పౌలు గారు ఎంతో బాధపడుతూ వేదన పడుతూ పాప నియమము అని దానికి చెప్పేశాడు. సో ఆ పాప నియమాన్ని మీరు జయించగలిగితేనే, ఈ లోకంలో ఉన్నప్పుడే శరీరాన్ని దాని ఇచ్చతో సిలువ వేసినప్పుడే, అర్థమవుతుందా? శరీరానికి ఒక ఇచ్చ ఉంటుంది, దాన్ని మీరు సిలువ వేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క మాటలు మీ హృదయంలోకి వెళ్తాయి. అప్పుడు దేవుని యొక్క మాటలు మీ హృదయంలోకి వెళ్ళినప్పుడే మీ లోకపరమైన జీవన శైలికి వెళ్ళినప్పుడు దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, దేనిని ఇవ్వకూడదు, ఎందుకు మనం బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనే ఆలోచన, అవగాహన అన్ని మీకు సానుకూలమే. శరీరాన్ని మీరు నలగగొట్టుకోగలుగుతారు అంతే తప్ప శరీరాన్ని మీరు ఉజ్జగిస్తూ, శరీరాన్ని ప్యాంపరింగ్ చేసుకుంటూ, శరీరంలో ఉన్నది నేనే శరీరం అనుకుంటూ భ్రమపడుతూ ఈ లోకంలో బ్రతికేస్తే గనక ఖచ్చితంగా మీకు ఒక రోజు మీకు మీరే ఉత్తరవాదులు అవ్వాల్సి వస్తుంది. అలాంటి రోజులు రాకుండా ఉండాలని దేవుడు మీకు ప్రతి సెకనున్న ఆయన మాటని సాధనాలుగా చేసుకొని కొంతమందిని మీ మధ్యలోకి పంపించి ఆయన స్వయంగా ప్రకటించుకుంటున్నాడు. ఎంత భాగ్యం అండి ఇది! ప్రపంచం అంతా ఆనందంలో మునిగి తేలాలనుకుంటుంది, ఆనందంగా ఉండాలి, సందడిగా ఉండాలి, దానికి పండగ రూపం పెట్టుకుంటాం, ఏదన్నా చేసుకుంటాం, తింటాం, తాగుతాం, ఆడతాం. పండుగలో ఉన్న భాగాలు ఇవి. దేవుడు ముందే చెప్పేశాడు, జనులు తినుటకును త్రాగుటకును అయిపోయిన తర్వాత ఏం చేశారు? లేచి ఆడారట. అంత లీజర్గా ఉంది మనిషి. కానీ ఎప్పుడు ఏ మనిషిని మనం అడిగినా ఏమంటారంటే నాకు టైం లేదండి అంటారు. కానీ ఏ మనిషిని చూసినా ఏదో ఒక ఆట మొబైల్లోనే ఆడుకుని ఉంటాం. మీరు చూడండి, మన యొక్క రాతంతా ఎక్కడ పాత మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి చెప్పక తప్పదు. మన రాతంతా ఆయన చేతిలో ఉందని చెప్పుకుంటాం, కానీ మన రాత మన మొబైల్లో ఉంది. మీరు ఏం చేసుకుంటున్నారు, ఏం చేయట్లేదు, గ్యాలరీలో సేవ్ అయ్యి కొన్ని గూగుల్స్ గ్యాలరీలో ఇంకొన్ని గ్యాలరీ ఉండే. అసలు మీకు తెలియదు ఏంటంటే, మీరు ఇలా అన్న టిక్ అన్న ప్రతిదీ ఈ లోకంలోనే ఒక సర్వర్లో సేవ్ అయి ఉంటుంది. అది మొబైల్ లేకపోయినా, అది మీరు సేవ్ చేసుకోకపోయినా, మీరు సేవ్ చేయకపోయినా, మీరు చూసే ప్రతిదీ మంచిదైనా చెడ్డదైనా సుమా అన్ని ఈ లోకంలోనే ఒక సర్వర్లో లోడ్ అయ్యి భద్రంగా ఉంటే మీరేంటి మా అన్ని ఎవరు చూడరు అంటారు? చాలా ఉన్నాయి. చక్కగా గేమ్స్ మొబైల్లో ఆడేసుకున్నాం, లేదంటే చక్కగా భయంకరమైన దృశ్యాలు మొబైల్లో చూసేసుకొని ఇక్కడికి వచ్చినాకంటే పరిశుద్ధులు లేదని ఒక వైట్ డ్రెస్ లో వచ్చామనుకో, నేను హ్యాపీ ఫీల్ అవుతా, పాస్టర్ గారు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అంతే కదా, మన శరీరం బట్టే కదా కౌంట్ చేస్తాం. మనకు మనుషుల్ని ఎలా కౌంట్ చేస్తామండి? ఎంత బాగా ఉంటున్నారు, ఎంత బాగా ఉంటున్నారో అనుకుంటాం. దేవుడు ఏం చూస్తాడు? అది ఎవరికి చూడరు, అది ఎవరికి తెలియదు. ఏంటక్క ఆలోచిస్తున్నామని అంటే ఏమంటుంది? ఏం లేదు అంటది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు చెప్తున్న వారి మధ్యలో నిజంగా నిర్భయంగా బ్రతికేస్తున్నాం. మనందరం అబద్ధికులం, మన తండ్రి యొక్క అపవాది సంబంధికులం. కానీ దేవుడు మనల్ని అంతా ప్రేమించి కరుణించాడు కాబట్టి మసిపూసిన మారేడు కాయం ఎక్కడ? అర్థమవుతుందా? మారేడుకాయ చూడటానికి ఎలా ఉంటుంది?
అష్టం వచ్చినట్టుగా నేను ఎప్పుడు చూడాల. ఆ పదం ఉంది కాబట్టి, అర్థమైంది కాబట్టి, ఎంతో కొంత లౌకిక జ్ఞానాన్ని తెలుసుకున్నదానిగా ఓహో మసిపూసిన మారేడు కాలం ఏవో ఆకాయలు కాదు మనమేం తెలుసుకుని ముందుకు వస్తున్నాను. పాటల్లోకి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము బైబిల్ అందరూ తీయండి. మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆత్మని వ్యతిరేకించకండి. దేవుని మాటలు చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు రాయడానికి ప్రయత్నించండి. ఈ రాయడానికి ప్రయత్నించండి అనేది దేవుడే చెప్పిన ఆజ్ఞ అనేది ఒక మాట ఉంది. అది నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం చెప్పబడిన మాటలు చూసుకోండి. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, అసలు తలుచుకుంటారండి ఏమంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యములు మా ఎదుట చేశాడనేది తలంచుకొని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. ఈ క్షణం ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే ఉండి ఊపిరి పోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అసలు మనం తయారు చేసుకోలేని మనకి ప్రతి క్షణం దొరుకుతుంది. ఒకేలా తయారు చేసుకున్నామంటే హాస్పిటల్కి వెళ్తే రేట్లు పెడతారు గంటకి ఎంత. ఏంటంటే ఎంత కాస్ట్ అయిందంటే ఏమంటారు? ఆక్సిజన్ పెట్టామండి, అది మేము రోజు పీల్చుకునేది ఫ్రీగా అంటే అది ఎవరిస్తారో మాకు తెలియదండి, మేమైతే సిలిండర్లో తయారు చేసి అమ్ముతున్నామండి అంటారు. అలాంటిది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఫుడ్ ఒక గింజని గాయించింది మీ ఇంట్లో, ఒక పాట్ పెట్టుకొని వరిగించేసి, ఆ వరిగింజకి ఎన్ని వస్తాయి గింజలు, ఆ గింజలతో నీ ఆహారం ఆకలి ఎంత తీరుతుంది తయారు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ లా చేస్తున్నాను. గింజతోటి మీకు ఫుడ్ ఎలా వచ్చేస్తుంది? నేను వర్గలు వచ్చేస్తుంటే రేట్లు పెరిగినా మీకు ఫుడ్ మీ కంచంలోకి ఎలా వచ్చేస్తుంది? ఆహారం. వస్త్రాలు ఇలా బీరో డోర్ తీయడం సగం బట్టలు కింద పడతాయి మనకి. ఎందుకని? ఇలా చెప్పుకుంటూ పోతే 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 అప్పో ఇంకా ఆయన చేసిన మేలుల గురించి అదే చెప్తున్నాడు. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు, నేను చెప్పింది కామన్ థింగ్స్ అండి. గొప్ప కార్యాలు చెప్పనా? సూర్యుని తిప్పడం అంటే ఆఫ్టర్ ఆల్ మన కోసం సూర్యుడు, పిఎం గారి కోసం అదే సూర్యుడు, వీధిలో బిచ్చగాడి కోసం అదే సూర్యుడు, మళ్ళీ అదే పిఎంఓ సిఎంఓ ఎంపీ ఎవరి ఎల్డర్స్ అయినా ఎవరి అధికారులైనా అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి. మనకి ఆఫ్టర్ ఆల్ భూమి మీద కామన్ గా ఉన్నటువంటి కామన్ పీపుల్ అని మనకి అదే 13 లక్షల రెట్లు పెద్దగా భూమి కంటే పెద్దగా ఉన్న సూర్యుడు. ఎందుకంటే ఇది గొప్ప కార్యం. అసలు ఇలా ఈ వాక్యంతోనే ఇలా ఆగట్లేదే. నేను మీ కొరకు చేసిన గొప్ప కార్యములను తలచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఇన్ని గొప్ప కార్యాలు చేయబడింది కదా, మీరు ఈ గొప్ప కార్యాలు చేశానో అని మీరు తలంచుకోగానే ఏం కావాలో తెలుసా? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. భయభక్తులు అంటే ఏం చేయమంటావా? గుడికొచ్చామంటావా? వచ్చేస్తాం. గుడికొచ్చామంటే ఎప్పుడెప్పుడు ఆదివారమే వచ్చేద్దాం, అంతే. వచ్చేసి ఏం చేద్దాం? అందరికంటే ముందు పాట పాడేస్తాం, అందరికంటే మిడిల్ ఆఫ్ ది సింగర్ అనగానే పాడేస్తాను అంతే. ఆమె అనమంటే అనంతం, హల్లెలూయా అనమంటే నాకు అర్థం అయిపోయినా మీరు హల్లెలూయా అన్నారా, నేను హల్లెలూయా అంటాను. ప్రకటన గ్రంథంలో ముమ్మారు చూపించాను. ఇక్కడున్న వాళ్ళు హల్లెలూయా అంటే దాని అర్థం ఏమిటంటే మీరు దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు మీరేమనాలి? హల్లెలూయా అనకూడదు, నువ్వే స్తుతించుకో అర్థం. దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రము అనాలి. ఇశ్రాయేలు మహాసమాజము దేవుని గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు చాలా నిష్కాపట్యంగా చేసేవాళ్ళట. నిష్కాపట్యముగా. మీరు ఎన్నిసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళు హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అన్నారు చూడండి. తప్పు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకటన అసలు వాక్యాన్ని దినదినము చదువుకోమంటున్నాడు ఆయన. తెలిసి తప్పులు చేస్తున్నాం, తెలియకుండా తప్పులు చేస్తున్నాం. అందుకే ఏమంటున్నాడు? మీరు యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండటం అంటే, భయభక్తులు కలిగి ఉండటం అంటే ముసుగు వేసుకోవడం మాత్రమే కాదమ్మా. ముసుగు వేసుకోవడం ఒక్కటే కాదమ్మా. పాటలు పాడటం ఒక్కటే కాదమ్మా. సండే మిస్ కాకుండా రావడం ఒక్కటే కాదమ్మా. ఇంకా ఏమిటో చెప్పనా? అసలు ఇది ఎవరు కనిపెట్టలేంది. నిష్కాపట్యము, నిష్టగా. ఎక్కడండి నిష్టగా? హృదయములో. ఇప్పుడు మన హృదయాలు కనుక దేవుడు ఇక్కడ స్క్రీన్ వేసి చూపిస్తే ఒక్కళ్ళు అది జరగబోతుంది. మహాసభ జరగబోతుంది. మహా విమర్శన దినమున అందరి వాళ్ళ క్రియలు వాళ్ళ వెంట వస్తాయంట. క్రియ రావడం అంటే ఏంటి అంటే, నువ్వు చేయబడినది, చేస్తున్నది, చేయబోయేది అంత రికార్డెడ్ అన్నమాట. అర్థమవుతుందా? మీకు భయం కలుగుతుందా కొంచెమన్నా? అందుకే ఏమంటున్నాడు? నిష్కాపటులై పూర్ణ హృదయం. ఏ టైగర్ ఇప్పుడు వదులుతారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు పెట్టాడు ఇప్పుడు మెసేజ్కి. మాకా నిద్ర ఆగదు. అదే సీరియల్ అంటే తర్వాత ఏమవుతుందా? అబ్బా 20 నిమిషాలకి అయిపోయిందా? రేపటి ప్రోగ్రామ్ ఒక చిన్నగా వేస్తున్నాడు. సీరియల్స్ అలవాటు పడిన వాళ్ళమా మనం? సినిమాలకు అలవాటు పడిన వాళ్ళమా మనం? దేవుని మాట అంటే ఇంకా 2 మాటలు. నిద్ర నిద్ర నిద్ర. ఎక్కడ నిద్ర ఇక్కడే వస్తుంది. నీ శరీరం నిన్ను ఎలా జోలగుచ్చుతుందో తెలుసా? అందుకే ఏమంటున్నాడు? నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఏ విధంగా? ఏది ఇంపార్టెంట్ అంట? పాటలు పాడుట కంటే, మోకాళ్ళ ప్రార్థన కంటే, నేను గొప్పవాడిని భక్తిగా మదిలో అనుకునుట కంటే నిష్కాపట్యులమై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇది నువ్వు మందిరానికి వచ్చి చేయాలి. మందిరానికి వచ్చి ఇవి చెయ్యాలి. ఏముంటదన్న రోజు వచ్చే మందిరం బోర్ కొట్టిందా? నీలో చేదు వేరు మొదలైనట్టే. మందిరానికి రావడం ఏముంది? ఆఫ్టర్ ఆలే కదా, అక్కడికి వెళ్తే కదా. అసలు మందిరానికి నిన్ను దగ్గరగా నిన్ను ఉంచాడు అంటే నీకు ఎంత బ్లెస్సింగో తెలుసా? చాలా చాలా బ్లెస్సింగ్. పూర్ణ హృదయముతో నిష్కాపట్యముగా ఆయనను సేవించడం అంటే నైనా దేవుడా నువ్వే 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 అని ప్రతి సెకండ్ స్మరణ చేయటం. ప్రతి సెకండ్ స్మరణ చేసుకోవడం నీ జీవితంలో నీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఆహారం తింటామే, ఆహారం తినడం ఆవశ్యకము కదా. ఆవశ్యకం అంటే అర్థం కదా, చాలా చాలా అవసరం రా బాబు, ఆకలి అవుతుందిరా బాబు. ఇది వాడుక భాష. నువ్వు నిష్కాపట్యంగా దేవుని ఎదుట ఉండటం, భయభక్తులు కలిగి అంతకన్నా ఇంపార్టెంట్ అంట. అప్పుడు ఏమవుతుంది? ఉంటే ఏమవుతుందో చెప్తాను చూడండి. కీర్తనలు 19వ అధ్యాయం. ఇంట్రడక్షన్ అండి ఇది. కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చి టోయిన్ ప్రార్థన చేయటం కాదు. ఏమని అన్నారో తెలుసా? నా నోటి మాటలు ఏది పడితే అది మాట్లాడకూడదు. క్రైస్తవులు అయిన తర్వాత జోయల్గా కూడా మాట్లాడకుండా అన్నాడు. సరస్వతులు వద్దు నీకు అన్నాడా లేదా? ఎంత బాగా నిష్ట చేయాలో తెలుసా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము. హృదయంలో ధ్యానించుకున్నాడు ఇందాక. ఆ హృదయ ధ్యానం కూడా అంట నీ దృష్టికి యాక్సెప్ట్ అవ్వాలి. భక్తులు ఇలా తయారవ్వాలి. హృదయంలో ఎట్టైనా మాట్లాడుకుంటాం కదా మనం దేవునితో. ఇది తల ఇవ్వకపోతే ఊరుకొని గుడికి కూడా రాను, అలా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాం. ఇవ్వకపోతే గుడికి రానంటామండి బాబా. మహాశక్తి. అసలు ఇంత ప్రార్థన చేసి ఇంత నిష్టగా దేవుని మాటలు చదువుతున్న ఆయన ఎదుటికి వెళ్ళేటప్పటికి మన పరిస్థితి ఎలా అని ఒక్కొక్కసారి టెన్షన్ అవుతూ ఉంటాం. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఆయన ముఖ దర్శనంలో మన పాపములన్నీ తేటగా కనపడతాయంట. ఇంకేం మాట్లాడతామండి?
బాగా చేస్తాము. హృదయంలో చేసుకునేటప్పటికి ఇక్కడ అంటున్నాడు హృదయ ధ్యానము కూడా నీకు యాక్సెప్ట్ అవ్వాలి నాయనా. నా భక్తి బాగుంది మనం అనుకుంటున్నాం. ప్రార్థన చేయమన్నారు, వచ్చేసాము. 2 వారాలు నెల అయిన తర్వాత ఏమంటున్నాడు, బాప్తిసం తీసుకోమంటారు అయ్యగారు. ఆయనకి బాగా తట్టుకోలేక బాప్తిసం తీసుకున్నాం. సరే బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు గుడికి రావాలి కదా, బలం తీసుకోవాలి. వచ్చి ఒక అరగంట కనపడితే చాలు అనుకున్నా. భక్తి అంటే అంతే అనుకున్నాను కదా. ఇంకా గట్టిగా కనిపిస్తే అయ్యగారు చెప్పినట్టు కొత్తగా మంచి డ్రెస్ కూడా వేసుకొని రావడం అనుకున్నాను కదా. మచ్చలేనిది వైట్ డ్రెస్ వేసుకోవడం అనుకున్నాను కదా. ఇదేంటి భక్తి ఎలా ఉంది? యథార్థంగా ఉండాలంటుందేంటి? నా హృదయ ధ్యానము కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ఎంత స్ట్రిక్ట్ పర్సన్. పర్సనాలిటీ, నాట్ పర్సన్. అర్థమవుతుందా? ఏమని ప్రార్థన చేస్తున్నారు, ఏమని పాట పాడుతున్నారు? మీరు పాడే పాట ఎవరు పాడినా చూస్తుంటే భయం వేస్తుంది, ఎవరు మాట్లాడినా భయం వేస్తుంది. ఇంక్లూడింగ్ ఇక్కడ చెప్పాలన్నా భయం కలుగుతుంది. నాయన నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉందా అసలు? లేకపోతే నీ ఎదుట నేను ఏమైపోతాను? అపరాధినే కదా. అపరాధులు నువ్వు ఒప్పుకోవు కదా. అయినా నాకు ప్లేస్ ఇచ్చావు మాట్లాడటానికి, అయినా ప్లేస్ ఇచ్చావు కూర్చొని వినటానికి. నాకేంటి నాయన ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. కూర్చుంటే గుడికొస్తుంది ఏంటి నాయన? కూర్చుంటే నిర్లక్ష్యంగా అనిపిస్తుంది ఏంటి నాయన? కూర్చుంటే ఎగతాళిగా అనిపిస్తుంది ఏంటి నాయన? నాలో సీరియస్నెస్ రావటం లేదండి. నీ ప్రేమేంటి నాకు అలసైపోయింది అని ఏ రోజన్నా అనుకున్నారా? మేలులు రోజు మీద రోజు, సెకండ్ టు సెకండ్ అనుభవించి ఆయన మేలులు మనకు అలసైపోయాయండి. ఆయన ఎంత భయంకరుడో, ఎంతగా మనిషిని శిక్షించొచ్చో ప్రతిరోజు మన ముందు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ గాలిని ఆపుకోలేము. గాలిని ఆపుకోలేము. మనం పీల్చుకుంటున్న గాలి ఒక గాలి అనుకుంటున్నాం కాదు. ఆయన రూపాలు చూపిస్తున్నాడు. గాలికి ఎంత స్టామినా ఉందో చూపిస్తున్నాడు. నేను సముద్రాన్ని అడ్డుకట్టగా వేసిన ఇసుక దాటి రాకుండా దానికి ఆజ్ఞ పెట్టాను. అది నియమము. అలా నువ్వు చెయ్యగలవా? అలా చేసిందెవరో నువ్వు తెలుసుకోగలవా అసలు అంటున్నాడే. నక్షత్రాలకి వాటి పేర్లు పెట్టి పిలిచాడట. ఒక 4 కౌంట్ చేసి పేర్లు చెప్పు. 12 రాసుల పేర్లు పెట్టుకొని వాటి మీద మనకు అదంతా నడుస్తుందని జ్యోతిష్యం చెప్పుకుంటున్నాం. మన చేతి రాత్రిలో ఉన్న గీతలను బట్టి మన లైఫ్ అంతా బాగుంటుందని చెప్పుకుంటున్నాం. చిలక కూడా జ్యోతిష్యం చెప్తే నమ్మి అయ్యో అది నిజం అనుకుంటున్నామే. దేవుడు చెప్తున్న మాటల గురించి ఆలోచన లేకపోతే, దేవుని గురించిన ఆలోచన నీలో లేకపోతే, గాడ్ బ్లెస్ కంట్రీ అని చెప్పుకుంటే తగలబడిపోయిందే. మొన్న లాస్ ఏంజెల్స్ చూపించాడు ఒక అతను. ఎక్కడెక్కడో వెలుగుతుంది మంట, ఎక్కడెక్కడో వెలుగుతుంది. ఇక్కడ ట్రీ మీద ఏంటి ఏది లేదే, అయినా ఇదెందుకు మండుతుందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి తీయండి. 29వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా మన దేవుడు శాంతికరుడు, కరుణామయుడు, ఇంకా వీటి చెప్పండి పేర్లు, ప్రేమపూర్ణుడు కాదట. అవన్నీ కాయంకి ఒకవైపే. మీరు కాయిన్ అంటే ఏంటి? మీ దగ్గర రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, చందా కోసం టంగును మోగించే బిళ్ళలు. వాటిలో ఒకవైపు ఏముంటది? చెప్పొచ్చు, నీకు తెలుసా 10 రూపాయలు అయితే రేపు కూరగాయలు కొనుక్కోవాలనుకునే విశ్వాసం మనం. దేవుడికి ఇచ్చేసి అడగను, నాకు ఇచ్చి అడగండి అన్నాడు. అవి పట్టించుకో. సరే ఈ చెప్తే వీళ్ళంతా డబ్బుల కోసమే అడుగుతారు అనుకునే వాళ్ళు అవన్నీ పక్కన పెట్టండి. కాయానికి ఒకవైపే ప్రేమామయుడు, కరుణామయుడు, శాంతిమయుడు. ఇంకొక వైపు మీరు చూడలేదు, బొమ్మనే చూస్తారు మీరు. బొలుసు కూడా ఉంది కాయానికి. అదే ఏంటట? దేవుడు దహించు అగ్ని
అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. అంటే దేవుడు కాల్ చేస్తాడు. నీ సెంటు భూమి ఎక్కడ, నువ్వు కట్టుకున్న బిల్డింగ్ ఎక్కడ? అంటే నువ్వే ఉండనప్పుడు, నీకే ఏమి దొరకనప్పుడు ఏ రకంగా వచ్చావో తిరిగి ఆ రకంగా నేను పంపించేస్తాను. ఏ రకంగా వచ్చావు? ఒంటి మీద బట్టలు వచ్చావు, సాగర స్నానం చేయించేస్తారు, శుభ్రంగా తొందరగా పంపించేది తొందరగా. ఎందుకంటే వాసన వచ్చేస్తావు. నువ్వు ఏమొచ్చేస్తావు? ఉంచుకుంటారండి, అస్సలు ఉంచుకోరు. అలాంటి బంధువులకి పిలిచి పద్దాకు కోడి కోస్తాం, మేకం కోస్తాం, స్వీట్ అంటావు, హాట్ అంటావు. వాళ్ళేం చెప్తారు? నీ చివరిదేనన్నా తొందరగా పంపించండి అన్న. ఎక్కడికి? ఎక్కడికి? శ్మశానానికి. అక్కడ ఎలా ఉంటుంది ప్లేస్? ఇలా చాపలన్నా వేసి ఉంటాయండి. మట్టి అన్నా ఉంటుందా? మట్టి కాదు, ఎముకలు, స్కల్లు, ఇంకా కుళ్ళిపోయిన శరీర భాగాలు అన్నీ ఉంటాయి. అక్కడ కూర్చుంటావా? కూర్చోగలవా? అక్కడ తీసుకెళ్ళి పడేస్తారు. ఎవరు? నీ బంధువులు, నీ మిత్రులు. వాళ్ళందరికీ ఏం పెట్టావు? నువ్వు పిలిచి ఏం పెట్టావు? మంచి వేడివేడిగా బిర్యానీలు, కోళ్ళు, కుక్కలు కూడా తినేస్తున్నారు చైనా వాళ్ళు కదా. మనకి ఇక్కడ కుక్కను ట్రాన్స్ఫరింగ్ చేయడం తెలుసు. వాళ్ళు చూడగానే మీరు కోడిని ఎలా చూస్తారు, కుక్కను అలా చూస్తారు వాళ్ళు. అదేం తప్పు కాదనుకోండి. దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని తెమ్మన్నాడు అన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టయితే ఏవో వైరస్ పుట్టొస్తాయి. అందుకని ఆహారం విషయంలో నియమం ఉండాలి మీకు. ఆహారం జాగ్రత్తగా ఔషధంగా తీసుకోండి, శరీరానికి ఉపయోగపడుతుంది. మించి తిన్నారా షుగర్ అయింది, మించి తిన్నారా బీపీ అయింది, మించి తిన్నారా ఇంకేమన్నా అయింది. విషంగా చేసుకోవద్దు ఆహారాన్ని, ఔషధంగా చేసుకోండి. ఎందుకు రోగాలు పెరుగుతున్నాయంటే ఏం చెప్తారు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏం చెప్తారు డాక్టర్? ఆహారంలో రిస్ట్రిక్షన్ చెప్తారు, అవునా కదా? ఉప్పు తగ్గించండి, స్వీట్లు తగ్గించండి, ఇంకా కొంచెం తిరగండి, వాకింగ్ చేయండి. అంటే మీకు వెళ్ళి పనులన్నీ చేసుకోండి అని చెప్పకుండా అఫీషియల్గా ఏం చెప్తాడు? వాకింగ్ చేయండి. వాకింగ్ చేసుకుని తిన్న ఆహారం యూటిలైజ్ చేయడానికి ఇంట్లో పనులు చేయవచ్చుగా. ఆ ఆడవాళ్ళు చేయాల్సిన పనులు అంటారు. దేవుడు రాయించాడా? ఇది ఆడవారి పని, ఇది మగవారి పని. దేవుని దృష్టిలో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అయ్యో మేము పురుషులు అన్నారు, పురుషాధిక్యత అక్కడ ఏకభేదం లేదా? నువ్వేం చేసావో? కూర్చొని తిని ఒళ్ళు పెంచి షుగర్ పెంచుకుని తప్పక నా దగ్గరికి వచ్చావా? అవయవాలని పోగొట్టుకొని పోరా, నువ్వెవరో నాకు తెలియదు అంటాడా లేదా? ఎందుకంటే దేవుడి యొక్క చక్కని పాలన వదిలేసి ఈ లోకం వైపు మీరు దృష్టి ఉంచుతారు. అందుకే ఏమంటున్నాడు చదవండి, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడట. లాస్ ఏంజల్స్ లో గ్లోబల్ ఫెస్టివల్ ఒకటి జరిగిందట. జరిగితే ఒక స్కోరింగ్ పెట్టారట. మీరు చదివే ఉంటారు, మీకు తెలియదు ఏముంది. అయితే స్కోరింగ్ ఏమొచ్చింది? 4కి 11 స్కోర్ వచ్చింది. మీకు బెస్ట్ బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు, మీకు బాగా సేవ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, మిమ్మల్ని పోషించేది ఎవరంటే 11% ఎవరికి ఇచ్చారంట? డాడీకి ఇచ్చారంట. 3% మమ్మీకి ఇచ్చారంట. అసలు ఘోరమైన విషయం ఏంటంటే గాడ్కి వచ్చి 0 ఇచ్చారంట. దానివల్ల వచ్చింది అంటున్నారు. అసలు చెప్పాలా లేదంటే ప్రపంచం అంతా తెలిసి చెప్పకుండా అదే ఉన్నారు. దేవుడు ఎవరు అనే స్థితిలోనే ఉన్నారు. ఎవరు దేవుడి గురించి ఆలోచించడం, దేవుడి గురించి ఆలోచించడం, దేవుని పనిలో ఉండడం, దేవుడి పని చేయడం వేస్ట్ ఆఫ్ ది టైం అనుకుంటుంది ఈ లోకం. ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ చేసుకోవడం బెస్ట్ అనుకుంటుంది. తప్పు. దేవునికి నువ్వు టైం ఇస్తేనే దేవుడు నిన్ను కాపాడతాడు. అందుకే చూడండి, కీర్తనలు 18వ అధ్యాయము, కీర్తనలు 18వ అధ్యాయం 32వ వచనం. కీర్తనలు 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు. మీరేమనుకుంటున్నారు? ఇది తింటే బలం, అది తింటే బలం. ఎందుకు బలంగా ఉన్నానంటే అంటూ ఆహార్యమాలు చెప్తావు. దేవుడు చెప్తున్నాడు, మళ్ళీ రిపీట్ అగైన్ 18:32. నాకు బలాన్ని ధరింపచేసేవాడు ఆయనే. చాలు, ఇది చాలు మన మైండ్ బ్లాక్ అవడానికి. ఇదేంటైనా నేను ఏదో అనుకున్నాను, ఇన్ని రోజులు డ్రై ఫ్రూట్స్ తింటే అనుకున్నాను, స్ప్రౌట్స్ తింటే అనుకున్నాను, ఆకుకూరలు తింటే అనుకున్నాను. కదా, ఆకుకూరలు తినేది ఒకటి ఉంది, కొండలు ఎక్కిపోయి తినాక దాన్ని తినేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను.
నాకు బలాన్ని ఇచ్చేవాళ్ళనుకున్నాను. ఇన్నాళ్ళు భ్రమపడిపోయాను నాయన. ఖర్జూరపు చెట్టు వల్లే మొమ్మ వేస్తారంటే తగ్గలేదు. ఏమిటయ్యా అంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండే వాళ్ళకే కదా నువ్వు బలాన్ని ఇస్తావు. మరి మిగతా బలం అంతా ఎక్కడి నుంచి? మిగతా లోకపరంగా చూపిస్తున్నారు కదా, ఖండాల్లో బలాన్ని చూపిస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ లేడీస్ కూడా. ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు అల్పకాలపు పాప భోగాన్ని అనుభవిస్తున్నారు. దేవుడి లోకంలో జీవించే భాగ్యాన్నంతా పాప భోగము. ఎంత భయంకరమైన మాట తెలుసది. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని విషయమైన నింద కావాలి మీకు. గట్స్ ఉన్నాయా మీకు? దేవుని కోసం నిందను భరించగలరా? ఎందుకంటే ఈ లోకము నింద వేసి తీరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే యేసు ప్రభు వారే స్వయం కృతంగా మన ముందు ఉన్నారు. ఆయన ఏ విషయంగా ఏ విధంగా బ్లేమ్ చేయగలము? ఆయన్ని చేయలేము. కానీ ఆయన ఏమన్నాడు? ఈయనొక తిండిపోదు, ఎప్పుడు చూడు వ్యభిచారులతో కూర్చొని ఉంటాడు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడాడు. అసలు వాళ్ళ అమ్మేమని మతిపోయిన వీడిని చంపేద్దామా, వీడు వాడు అంది లోకం. వాక్యమై ఉన్న దేవుడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆ వాక్యం మీ చేతుల్లో ఉంది. మీరు ఈరోజు చదివిన వాళ్ళు ఎంతమంది? వాక్యాన్ని మేము ఇంటి దగ్గర చదువుకొని వచ్చామండి. ఎందుకులే అయ్యగారు ఎట్లాగో ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిస్తారు కదా, వేస్ట్ ఆఫ్ టైం. లేకపోతే క్యాలెండర్ రీడింగ్స్ అనేవి, క్యాలెండర్లో అయ్యగారు ఒక వాక్యం ఉంటారు కదా. లేకపోతే చాలా మంది భక్తి ఎక్కువైపోయింది, వాళ్ళు కూడా ఒకళ్ళు రైలు పెట్టి స్టేటస్లు పెడతారు కదా. అదే వీళ్ళు భక్తిని పుట్టిస్తాయా? భక్తిని పుట్టించే విధంగా వాక్యము చదవకపోయినా, నేర్చుకోకపోయినా, అసలు ధ్యానించమన్న ఆయన మాటను లెక్క చేయకపోయినా నీకు బలాన్ని ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీకు బలము? ఇవేం వద్దు, ఇవేం వద్దు. మాకు నీ ఆశీర్వాదంగా ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన వీక్నెస్ ఏంటో తెలుసా? మనమే. మీరంటే నాకు ఇష్టం రా, మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని ఎక్కడ చెప్పుకున్నాను? మీరు మీ పిల్లల ఫొటోస్, లేదంటే మీ వైఫ్ మీ హస్బెండ్ ఫొటోస్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్, మీ మమ్మీ డాడీ ఫొటోస్ ఎక్కడ వరకు తేగలరు? గోడ మీదకి, మహా అయితే మీ పర్సులోకి. కానీ దేవుడు ఎక్కడికి తెచ్చారు చెప్పండి? అరచేతులు అన్నాడా లేదా? అరచేతిలో నేను మిమ్మల్ని. ఎందుకు ఏడుస్తారండి? ఎవరు లేరండి. ఎందుకు ఏడుస్తారండి? ఏదో లోటు ఉందని. అరచేతిలో చిక్కుకున్న వాడికి మీకేం కావాలో తెలీదా? తెలీదంటారా? అయినా ఎందుకు ఏడుస్తావు? ఇక్కడికి వచ్చి అయినా నీ కోసం ఏం చేయనైనా అని అడగాల్సిన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడితే ఇచ్చేస్తాడనా? పెంకి కానీ పిల్లలు ఏడుస్తారు కదా, ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అని. అట్లాగా అది భక్తి అయితే, అది ప్రేమ అయితే. ఇందాకే కదా పూర్ణ హృదయముతో నన్ను ధ్యానించడం ఆవశ్యకమురా అన్నాడా లేదా? అందుకే ద్వితీయోపదేశ కాండము కాదు, నిర్గమాకాండము 23వ అధ్యాయం చదివిన తర్వాత ముందుకెళ్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 23వ అధ్యాయం 25వ వచనం. ఈ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును. అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవాను సేవిస్తే ఏం బెనిఫిట్స్ నాయనా అంటే, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆయన దీవిస్తే ఆ దీవెన ఎన్నటన్నిటికీ దీవెనే. నేను నీ మధ్య నుండి రోగమును కూడా తొలగించెదను. ఎంత మంచి మాట అండి. ఏ డాక్టర్ ఇస్తాడు ఇది? డాక్టర్ గుడ్ మార్నింగ్ చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ డాక్టర్, మీరు బాగా పనిచేసి పెడతారు, మీరు మంచి వైద్యులు అనగానే అమ్మ ఎంత బాగా పోయినా చివరికి దేవుడి చేతిలోనే ఉందమ్మా అంటాడా లేదా? ఆ రోగులకే పరమ వైద్యుడు అంటున్నాడు. యెహోవాను అంటే దేవుణ్ణైనా నన్ను సేవిస్తే నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను దీవించేస్తాను. తర్వాత బోనస్ ఏమిస్తానంటే అసలు రోగం ఏమన్నా ఉంటే దాన్ని నీ మధ్యలో నుండి తొలగించేస్తాను. అంటే సేవించిన వాళ్ళు రోగంగా ఉంటే సేవించే నీవు వాళ్ళ మధ్యలో ఉంటే రోగం ఉండదు.
కోసమే కదండి. మనం సగం 80% రోగం కోసమే ఖర్చు పెడుతున్నామంట. మనం సంపాదించే సంపాదనలో 80% పైన రోగం కోసం ఖర్చు పెడుతుంటే ఇంకా మన సంపాదన ఏం మిగులుతుంది? నీ మధ్య నుండి తీసేస్తారు, కానీ వినేవాళ్ళు లేదు. అందుకే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము అయ్యో అది నగరము వేశ్య అయింది. ఏమైందట? నమ్మకమైన నగరము వేశ్య అయింది. దానిలో నేను న్యాయముతో ఉండింది ఒకప్పుడు, నీతిని చూశాను ఒకప్పుడు, నీతితో నివసిస్తుంది ఒకప్పుడు. ఇప్పుడైతే చంపేస్తే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. నరహంతకులు దానిలో సెటిల్ అయిపోయారని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు నీతి ఉంది, ఒకప్పుడు న్యాయం ఉంది, కానీ ఇప్పుడు అది పరమవేశ్య అయిపోయింది. దానిలో హత్య చేసే వాళ్ళే కాపురం ఉంటున్నారు. దేవుణ్ణి సేవించేవారు లేరు కాబట్టి, దేవుడి మాట వినేవారు లేరు కాబట్టి, దేవుడంటే టైం వేస్ట్ అనుకునే వాళ్ళ మధ్యలో ఆయన బాధ వేదన ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఏమన్నాడు? అదే అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం. 34 యెరూషలేమా, మీరేమో యెరూషలేం కోసం ప్రార్థన చేయండి అంటారు. యెరూషలేం ఏం చేస్తుందంట? ప్రవక్తలను చంపుతుంది. యెరూషలేం యాన్సిస్టర్స్, యెరూషలేం బ్రదర్స్, యెరూషలేం కో బ్రదర్స్ తయారైపోయారు ప్రపంచం మొత్తం. ఎక్కడన్నా ప్రవక్తగా అంటే ప్రవచించడం ఇన్ ది సెన్స్ దేవుని కొరకు చెప్పే వాళ్ళు ఉన్నారంటే అస్సలు వినేవాళ్ళు లేరు, బయటకు వెళ్ళిపోతారు అంతే. దేవుడు మాట ఇష్టం ఉండదు అందరికీ. దేవుడి గురించి అదే ఏదైనా సినిమా పాటల గురించో సినిమా వ్యక్తుల గురించి చచ్చిపోవడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాట అంటే చెవిన వేసే వాళ్ళు కూడా లేరట. ఏమంటాడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు పంపబడుతున్నారు. ప్రపంచంలో చాలా మంది దగ్గరికి వచ్చేస్తుంది దేవుని వాయిస్. ఇక్కడ దీని అర్థం అదే, నీ యొద్దకు పంపబడిన వాళ్ళని దేంతో కొడుతున్నావు? రాళ్లతో కొట్టుచు, అంటే కంటిన్యూ చేస్తూ ఉండినదానా, అంటే ఒకసారి కొట్టి ఆపట్లేదట, కొడుతూ ఉండుదానా. కోడి తన పిల్లలను చూసారు ఎప్పుడన్నా? కనుమరుగైపోయిందా? మొన్న నాటుకోళ్ళని కోసుకొని తినేస్తారు, ఇంకేముంటాయి? ఏం చేస్తుంది? కోడి చిన్నప్పుడు ఎలా పెట్టుకునేది? రెక్కల కింద ఇలా పెట్టుకొని ఉండేది. కోడి తన రెక్కల కింద పిల్లలను ఎలాగూ చేర్చుకుందో మీకు జ్ఞాపకం ఉందా? అలాగూ ఎన్ని మారులు దేవుడట, ఎన్ని మారులు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఉన్నాను, కానీ మీరు రావటంలా, మీరు రొల్లలేకపోయారు. అంటే ఇష్టపడలా దేవుడి మాట అంటే ఇష్టపడాలా, దేవుడు అంటే ఇష్టపడాలా. అసలు దేవుడు ఎలా ఉండమన్నాడో ఇష్టపడాలా. లోకపరంగా ఇప్పుడు కొటేషన్స్ నీతిగా ఉంటే ఎవరికి చెల్లుద్ది? ఈ రోజుల్లో నీతిగా ఉంటే అవదంట. ఎవరు చెప్పాడు నీకు? నీతిగానే ఉండాలి. పాప భరితమైన ఈ లోకంలో లోతు తన మనస్సుని నొచ్చుకుంటూ బాధపడుతూ అలాగే నీతిగా బతికాడు. అర్థమవుతుందా మీకు? నీతిగానే ఉండాలి. చేప ఉప్పు నీటిలో ఉన్నా దానికి ఉప్పు అంటదు, రుచిగా తింటా. ఉప్పు ఉందనో నువ్వు. తామర పువ్వు బురదలో ఉంటుంది, కానీ దానికి బురద అంటుకోదు. ఆ బురద అంటుకోలేదు కాబట్టి తామర పువ్వుని ఇష్టపడుతున్నాం మన పుష్పం ఏంటి? మన జాతీయ పుష్పం తామర పువ్వు. అంత బాగుంటుంది. నువ్వేంటి నీతిగా ఉండటం ఈ రోజుల్లో అవ్వదు అంటావు. నీతిగానే ఉండి తీరాలి, ఎంత కష్టమైనా నష్టమైనా. అలా ఉండలేదు కాబట్టి ఇందాక యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో జరిగినట్టుగా ఎవ్వరు లేరు, నరహంతకులు తయారైపోయారు దేశంలో. ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్నిసార్లు అక్కడ ఉంది చూడండి, ఎన్ని మారులు నేను నీ పిల్లలను అంటే యెషయా తర్వాతే కదా అందరినీ కౌంట్ చేశాడు దేవుడు. పిల్లలు ఇన్ ది సెన్స్ లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులకు అని అర్థం. చేర్చుకోవాలని ఒంటిని కానీ మా ప్రార్థనకు రండి అంటే ఏమంటావు? వీళ్ళకి పనే పాట చాలా పని, అసలు ఇదే పని.
దేవుని మాటను ప్రకటించటమే మానవ కోటికి దేవునిచ్చిన విధి. ఇది మానేసి కొట్టుకెళ్ళి పని చేస్తా, ఇంటికి వెళ్ళి పని చేస్తా, అక్కడ పని చేస్తా, ఇక్కడ తెచ్చుకుంటా, తింటా, తాగుతా, నిద్రపోతా, కుదిరితే ఆడుకుంటా అంటే వాళ్ళని నేను లెక్క చేయను, వాళ్ళని నేను ఒప్పుకోను, నా బిడ్డలను ఒప్పుకోను అంటే పట్టించుకునే వాళ్ళు. కానీ టైం చాలా కొంచెం ఇచ్చాడండి. సమయము సంకుచితము అంటే కుంచిపోయింది. ఈ స్వెటర్లు తెలుసు కదా ఎలా ఉంటాయి, నాకు ఈ డ్రెస్ చిన్నదైపోయింది, కుంచిపోయింది అంటారు. సమయం కుంచిపోయిందని ఎక్కడన్నా విన్నారు? టైం గడచట్లేదని పన్నీరు బఠానీలు తెలుసు మనకి. టైం పాస్ తినే ఫుడ్ ఐటమ్స్ ఏం చెప్పండి? పల్లీలు బఠానీ కదా, టైం పోవటానికి ట్రైన్లో ఉంటుంటారు కదా. టైం పాస్ కి నోటి కిందకి కావాలి, కానీ టైం సమయము సంకుచితమై ఉన్నది. ఇది అండర్లైన్ చేసుకున్నారా మైండ్లో? టైంను పోనీయద్దు, సమయమును సద్వినియోగం చేసుకోండి. ఇలాగే చెప్తూ ఉన్నాడంట. ఎవరు? నోవాహు గారు ఓడ కడుతూ, ఏరా ఓడ ఎక్కడ కట్టుకుంటారు అని వచ్చాడు చిన్నపిల్లలు. పెద్ద వచ్చి ఓడని ఎక్కడ కట్టాలి? నేల పక్కన దగ్గర కట్టాలి, నేలలో కట్టాలి, నువ్వేంటి మధ్యలో కడతావు పిచ్చి ముసలోడా అన్నాడంట. తర్వాత తాగుబోతులు వచ్చారండి. నీకేమైనా బుద్ధి ఉందా అసలు? మనకేమైనా వర్షాలు ఉంటాయా? నువ్వేంటి వర్షం అని చెప్తున్నావు? అది ప్రళయంగా వస్తుందంట, బుద్ధి లేనివాడా అని అన్నారట. ఇంకొకళ్ళు వచ్చారంట నవ్వుకుంటూ వెళ్ళి, అమ్మ నోవాహు గారిని అంటే మతిపోయింది అనుకోవచ్చు, భార్య కదా చెప్పొచ్చు కదా అని భార్యకు చెప్పారంట, పిల్లలకు చెప్పారంట. కుటుంబాన్ని ఏలుకున్నాడు నోవాహు గారు. 8 మందిని కాపాడుకున్నాడు దేవుని మాట మీద నిలబడి. సముద్రము ఎక్కడో ఉంది, నువ్వేంటి ఓడ ఎక్కడ కడుతున్నావు అని అప్పుడు అంటే దేవుడు రాకడ వస్తుంది వస్తుంది అంటున్నారు, రావటం లేదు, ఇంకా దేవుడి గురించి మాట్లాడతారు ఏంటి అని ఇట్లా మాట వినొల్లని వారు, రాలేని వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది అనుకుంటున్నారా? లేదు, రోజు రోజుకి దేవుని మాట వినని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతకు మించి దేవుని వాత్సల్యత కూడా దినదినము పెరుగుతూనే ఉంది. ఎంత అందుకే జనవరి నెల పాత అయిపోయింది కదా మీకు. వెంటనే జనవరి ఫస్ట్ రోజే మన పండగంతా ఫస్ట్ రోజే, కానీ క్షణము ఆయన కొత్త సెకండ్ ఇస్తున్నాడే. ఎందుకు తెలుసా? నీ వాత్సల్యత నా మీద పెరిగిందా? నీ దయా కిరీటం ధరింపజేసావా? నాకు స్కోరింగ్ ఇచ్చేసావా? ఓరా ఇయర్ కూడా ఇచ్చేస్తున్నాను. వద్దు నాయన, తీసేద్దాం. ఈ చెట్టు ఫలించట్లేదు. ఎన్ని నీళ్లు పోసాను, వాక్యపరంగా ఎన్ని నీళ్లు పోసాను. ఏంటి బాబు, తోటమాలి ఉన్నాడు మన కొరకు, ఎగ్జామ్షన్ అడుగుతుంది. తోటమాలి ఎవరో తెలుసా? యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళిద్దరు ప్లీజ్ నన్ను ఇంకొంచెం టైం ఇవ్వండి, ఇంకొంచెం టైం. ఏం చేస్తారా? కొంచెం ఎరువు వేస్తాం, మరి ఇంకా ఎక్కువగా నీరు పెడతాం. ఈ ఒక్క సంవత్సరం మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళే డిఫరెన్స్ లో ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో. ఇది ఇందుకు వచ్చింది మనకు దయా కిరీటం. మీరు ఎంత టైం పాస్ తీసుకుంటారండి అసలు? రీల్స్ చూసుకుంటానా, టీవీ చూసుకుంటున్నా, టైం పాస్ చేస్తున్నా, పోస్కోల్ కబుర్లు చెప్పుకుంటున్నా. నాకు అనిపిస్తుంది, అబ్బా నాకు టైం ఉంటే ఇంకొంచెం వాకింగ్ కదా, నాకు టైం ఉంటే ఇంకో రిఫరెన్స్ చదువుతాం. కానీ బాధ్యతలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. వాటిని అన్నిటినీ విడిపించేసుకొని, వాటన్నిటినీ సక్రమంగా సర్దుబాటు చేసేసి ఆయన మాటకి విలువనిచ్చి చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. టైం సద్వినియోగం చేసుకోండి ప్లీజ్ అండి. ఈ మాట చాలా అవసరం అండి, దేవుని మాట. అందుకే ఇంకొక జఫన్యా గ్రంథం చూడండి, 3వ అధ్యాయం. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనది అగును, అన్యాయము చేయనది అను ఒక పట్టణమునకు శ్రమ. ఏంటిదంటే ముష్కరమైందంటే మూర్ఖంగా ఉండేది. చెప్పినా ఏంటో, నిజమని తెలిసినా ఏంటో, ఏమంటది? నేను పట్టుకుండేవి 3 కాళ్ళు. ఏం చేయమంటావు ఇప్పుడు? అరే 4వ కాళ్ళు నీకు కనపడదు అనుకుందంటే, నేను చూడను, నాకు అవసరం లేదు, నాకు ఇంతవరకు వేసి. ఏంట్రా, వినరా, చూడరా దేవుడి మాట ఎలా ఉంటుంది? నాకు అనవసరం, నేను ఎట్టాగే నేర్చుకున్నాను. ఏం చేయాలి? ముష్కరమైనది, భ్రష్టమైనది అంటే నాశనం అయిపోయింది.
అయిపోయేది. అన్యాయం చేయనిది అయినా పట్టణానికి పట్టణం ఇలాగే ఉందంటే ఏం చేయాలి ఇప్పుడు? సిటీ ఇట్లాగే ఉందంట. అప్పుడేమంటున్నాడు? అది దేవుని మాట. ఏంటి దేవుని మాట వింటారు కూడా కాదు. ఏంటి దేవుని మాట ఏంటి? ఆలకించదట. సిటీ మొత్తం ఇలాగే ఉందట, ఆలకించదు, శిక్షకు లోబడదు. అసలు యెహోవా అంటేనే, దేవుడు అంటేనే విశ్వాసం ఉంచదు. దాని అసలు దేవుని వద్దకే రాదంట. ఎంతమంది ఉన్నారు? 2-3, కనీసం సగం మంది ఉన్నారు. ఎందుకు రాటలా? నాకు అవసరం. వినదు, ఆలకించదు. దేవుని మాట, దేవుని మందిరంలోకి వచ్చి ఆలకించే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఒక్క ఆవలంత లేకుండా దేవుని మాట వింటామని చెప్పాడు. ఏమండి ఎంత కష్టపడతాం తెలుసా? మీకు వాక్యాన్ని తీసుకురావడానికి 50 రిఫరెన్స్లు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఇంకొక 30 రిఫరెన్స్లు డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ 10 రిఫరెన్స్, మళ్ళీ టైం పొందించాలి కాబట్టి ఇంకొక 5 రిఫరెన్స్లు. ఇంతగా సిద్ధపడి వస్తుంటే మీరు కొంచెం సరదాగా ఉన్నారనుకోండి, ఆత్మ దుఃఖపడదా? నేను ఆఫ్టర్ ఆల్ సాధన, ఇదంతా మీరు వినండి, ఇదంతా ఇంపార్టెంటో నేను అంతే దేవుని దృష్టిలో. నేనే ఫీల్ అవును. నాయన నువ్వు చెప్పమన్నంతా చెప్పేస్తాను, నువ్వు వినిపించమన్నదంతా చెప్పేస్తాను. కానీ టైంకి ఈ మెసేజ్ని అక్కడ చేస్తాడండి. సీరియస్లీ ఏం చేసావు ఆ రోజు? ఎలా ఉన్నావు ఆ రోజు? ఎంతగా నీ చెవుల్లోకి చెప్పించాను నా మాటని. నీ చెవులు వినపడేలాగా ఉన్నాయంటే దాని అర్థం ఏమిట్రా? నా మాట వినపడాలనేగా, నా మాట వింటే ఆలోచిస్తావనేగా, ఆలోచిస్తావనేగా. అంటే దేవుడు అన్న దేశమే ఎట్టా ఉంది, విశ్వాసం ఉంచదు, శిక్షకు లోబడదు, మాటను ఆలకించదు. దాని మధ్య ఉన్నారంట అధిపతులు, గర్జన చేయు సింహాలు. దాని న్యాయాధిపతులు రాత్రిపూట ఎందుకు తిరుగుతారంట? రాత్రి ఎందుకు తిరుగులాడి తెల్లవారి వరకు ఎర్రలో ఏమి మిగలకుండా తినే తోడేళ్ళు. ప్రపంచం ఇట్లా ఉంది, తోడేళ్ళట. ఎక్కడికైనా వెళ్ళి పని జరుగుతుంది చూడండి, ఒక సామాన్యుడికి వెళ్ళి ఎంత ఇస్తాం, ఎంత జరుగుతుంది. అది చర్చిలోనే ఉంటే చూడండి ఇంకెంత గౌరవం. అందుకే దాని ప్రవక్తలు గొప్పలు కొట్టుకుంటారు. మేము గొప్ప అంటే గొప్ప, మా భక్తి గొప్ప అంటే గొప్ప. విశ్వాసఘాతకులు దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించుతారు. యాజకులు ఏం చేస్తారు? యాజకులు అంటే ఏంటంటే దేవుని తలుపు వారు, వాళ్ళే ధర్మశాస్త్రాన్ని నిరాకరించుతారు. ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రం చేసేస్తారు. ఇట్లా చదువుకుంటా పోండి, జెఫన్యా గ్రంథం మొత్తం మనకదే రాశాడు దేవుడు. అందుకే 5వ వచనంలో ఏమంటాడు చూడండి, అయితే న్యాయము తీర్చు యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఒరే తోడేళ్ళారా, యాజకులుగా ఉండవలసిన మీరు ధర్మశాస్త్రాన్ని రిజెక్ట్ చేస్తున్నారు కదా. తోడేళ్ళలాగా ఉండి న్యాయాధిపతులు న్యాయం తీర్చవలసిన వారు న్యాయంగా ఉండటం లేదు కదా. ఎక్కడో లోకంలో జరుగుతుందంటే పర్లేదురా, మీరేంట్రా ఇలా ఉన్నారు, కానీ నేను మీ మధ్యనే ఉన్నాను అని అక్రమం చేయవాడు. ఆయన అక్రమం చేయవాడు కాదు. అనుదినము అంటలే చేసుకోండి, అనుదినము ఎవ్రీడే నువ్వు కౌంట్, నీకు ఎన్ని సంవత్సరాలు అన్ని డేస్ ఈజీగా తిని త్రాగి ఆనందించి సుఖంగా ఉండు నా ప్రాణం అనుకున్నావు. కానీ అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలు పరచును. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు సీక్రెట్ నువ్వు చెప్పుకుంటావు. మీ దగ్గర ఎన్ని సీక్రెట్లు ఉంటాయి? భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా, భార్యకి ఫ్రెండ్కి తెలియకుండా, ఇంకో ఫ్రెండ్, అబ్బో మనమే ఒక సీక్రెట్. నేను సీక్రెసీగా ఉంటాను చెప్పుకునే హైలైటెడ్ జనరేషన్ మంది. ఆయన అంటున్నాడు, ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. అయినా ఇంత స్ట్రిక్ట్ పర్సన్ అయినా కానీ నీతిమంతులు సిగ్గుపడరు. ఇది గాడ్ యొక్క మాట యొక్క స్ట్రెంగ్త్. ఎవరు లేరు. యెషయా 1:21 ప్రకారం ఎవరు లేరు. ఇంకో మాట హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం.
హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. 11, 12. ఎఫ్రాయిము వారంటే ఎవరు? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అందరూ క్రైస్తవులు, అప్పుడు ఇశ్రాయేలీయులు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆహరించి ఉన్నారు. ఏం తీసుకురమ్మన్నారా మీరు? ఎఫ్రాయిములారా ఏం తెమ్మన్నారా మీరు? మీరు అబద్ధంతో నన్ను ఆవరించారేంట్రా? ఇశ్రాయేలీయులారా మోసక్రియతో నన్ను ఆవరించారేంట్రా మీరు? యూదావారారా నిరాటంకంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారేంట్రా మీరు? నమ్మకమైన పరిశుద్ధుడురా నేను ఎవరినైనా నమ్ముకోండి, మీకు నమ్మక ద్రోహమే మిగులుతుంది. నన్ను ఇంతగా ప్రేమించేవాడు అని నువ్వు బట్ల బయలు చేసి డిక్లరేషన్ ఇచ్చిన వాడు నమ్మక ద్రోహే. ఎందుకంటే వాడు మనిషి. అర్థమవుతుందా? అబ్బో నా భర్త, అయ్యో నా భార్య, అయ్యో నా అమ్మ, అయ్యో నా నాన్న, అయ్యో నా ఫ్రెండ్, అయ్యో నా నమ్మకమైన వారి బంధుమిత్రులు అందరి మధ్యలో నేను నిరాడంబరంగా నిర్భయంగా ఉండగలను అనుకోకు. వాళ్ళందరూ నమ్మక ద్రోహులే. అంటున్నాడు దేవుడు, నమ్మకమైన వాడిరా నేను, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీదనైనా నా మీదరా తిరుగుబాటు చేస్తారు మీరు. ఎఫ్రాయిము నిన్నేం చేయమన్నారా? నువ్వేం చేసావు? మంచిది మేలేది నా ఎదుట తీసుకురారంటే అబద్ధంతో వచ్చి ఆవరించావేంట్రా? ఇశ్రాయేలు నిత్యము నా ఎదుట నిష్కాపట్యముగా పూర్ణ హృదయంతో నన్ను సేవించాలంటే దేవుడు ఉన్నాడట. ఇశ్రాయేలు మోసం చేస్తున్నాడట మందిరంలోకి వచ్చి. అబద్ధము మోసమా? ఇంకా గొప్పగా యోధా గోత్రపు కొదమ సింహం వస్తుంది కదా, ఆ గోత్రపు వారు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం ధరించుకున్నాం అని చెప్పుకునే మీరేం చేశారా యోధా వారులారా? తిరుగుబాట. ఏం తిరుగుబాటు? ఆయన రాకపోతే మమ్మల్ని ఒక్కరోజు రాకపోతే మా ఇంట్లోకి రోగం తెచ్చేస్తాడైనా. ఒక్కరోజు రాకపోతే ఏం దేవుడో ఏమో వర్తనం లేదు అని వచ్చే రకాలు మీరు. ప్రేమ లేదు నాయన, నువ్వు లేకపోతే నా బ్రతికేంటి నాయన. అయ్యో ఎంతో మంది నా ముందు పోయారు నాయన, ఎంతో మందికి శ్రద్ధాంజలి బ్యానర్ నేనే కట్టాను నాయన. కడుతూ నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకో తెలుసా? నేను బ్రతికున్నానని. ఎందుకో తెలుసా? నన్ను బ్రతికుంచాలని. ఎందుకో తెలుసా? నా ముందు నాకంటే వయసు తక్కువైన వారు కూడా నా ముందు నుంచి వెళ్ళిపోతే వారి సమాధి కార్యక్రమాలకు వెళ్ళానే నేను, వాళ్ళకి పూలు జరుగుతూ వెళ్ళానే. అప్పుడు నా మనసు చిన్నగా చెలించింది నాయన. నన్ను బ్రతికుంచావు. ఎందుకు బ్రతికుంచావు నాయన? నా పనుందిరా నీ చేత, నీ చేతే చేయించాలి. నువ్వు చేస్తేనే అక్కడ మారే ఒక ఆత్మ ఉంది. ఒక ఆత్మ రక్షింపబడితే నాకు అక్కడ హ్యాపీనెస్ ఉంటుందిరా. ప్లీజ్ నాన్న నా పని చేయాలంటే తిరుగుబాటు చేస్తావా? తిరుగుతావా? మిగిలింది అని గోడములో దాచుకుంటా నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటావా? ఒరే వెర్రోడా, ఈ ప్రాణం అడుగుతున్నారా? కానీ ఇంకొక సంవత్సరం అని ప్రేయర్స్ వెళ్తున్నాయిరా. అందుకే మందిరంలో నీకు ఒకేసారి కాదు వినపడుతుంది, నీ చెవులకు వెళ్తుంది నా స్వరం. మారు ఇదే నీకు అనుకూల సమయం. ఈ యొక్క సమయాన్ని కనుక నువ్వు వినియోగించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాలి. ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది, నాశనం అయిపోయింది. తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నారు. కానీ నీ గురించి ఆలోచించండి. ఏదో ఒక రోజు నువ్వు మారుతావని. నీకు టైం ఇవ్వడానికి ప్రపంచాన్ని ఆపుతున్నాను. దినమెల్లా నువ్వు చాపు, నీ బిడ్డ కోసం వస్తాను. ఒక 10 నిమిషాల్లో వెయిట్ చేసి చేతులు చాపి రావేంట్రా అని ఒకటి వెళ్ళి బీగుతావండి. దినమెల్లా చేతులు చాపుతున్నాడట. ఆయన ప్రేమ అంత నిర్లక్ష్యమా? ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే నేను ఒక మాట హెస్కేలు గ్రంథం 20 ముగించేస్తాను. 22వ అధ్యాయం 1వ వచనం. హెస్కేలు గ్రంథము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఓకే. నా పుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదవా? దానికి
అది దేవుడు మాకు చెప్తున్న మాట, మీకు విన్నవించమన్నమాట. ఏమంటున్నాడు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం. యెహెజ్కేలు గారు చెప్పాడట, ఏమని? ఇలాగ చెప్పాడు, ఒరే నరపుత్రుడా, ప్రాణహాని చేస్తున్నారే ఈ పట్టణము, ఈ పట్టణానికి నువ్వు తీర్పు తీరుస్తావా? ఎట్లా తీర్చండి ఆయన? నా మాట నీ నోటతో వెళ్ళి చెప్పు. ఏ విధంగా చెప్తా తెలుసా? దానికి నీవు తీర్పు తీర్చిన ఎడల అది చేసే హేయ క్రియలన్నిటినీ దానికి తెలియచేయి. ఇదండి. ఎందుకు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తాం అనమాకండి. విమర్శ వేరు, సద్విమర్శ వేరు. సద్విమర్శ ఎప్పుడు చేయవలసిందే. అది దేవుని వాక్కును చెప్పడమే. ఏమంటున్నారు ఇక్కడ? అది చేయు హేయ క్రియలన్నిటినీ దానికి తెలియచేసి ఇలాగ ప్రకటించు. ప్రకటించు అనే మాట ఎక్కడున్నారు మీరు? వాళ్ళలో చేతులు వేసుకొని తినేసి తాగేసి వెళ్ళిపోవడం కాదు. ప్రచురపరచు ఈజ్ ఈక్వల్ టు ప్రకటించు. అర్థమవుతుందా? తిని తాగే వాళ్ళందరికీ మళ్ళీ జడ్జిమెంట్ ఉండదు. ఇలా ఎంత ఈజీగా తిని తాగేసి నా గురించి చెప్పలేదా? నా ప్రేమ ఎక్కడ నిన్ను కదిలించలేదా? అరే, ఎవరన్నా బుక్కెట్ నీళ్ళు ఇస్తే వాళ్ళు ఆ రోజు అది చేశారని నీ మానవ సమాజం మధ్య నువ్వే గొప్పగా మానవుని గురించి చెప్పుకుంటుంటే, ఇంతగా నిన్ను పెంచి పోషించి నీ మధ్య రోగాన్ని కూడా తీసేసేంత గొప్ప శక్తిమంతుడైన నా గురించి ఒక్క మాట ఎదుటి వ్యక్తికి చెప్పలేని నువ్వు నన్ను ఏం జ్ఞాపకం చేసుకుంటున్నట్లు? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చెయ్యండి అంటే దీన్ని ఆచారం చేసి పడేసారంటరా. ఆచారం చేస్తా. తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే. మళ్ళీ ఇక్కడ దొరికిపోయాం మనం. ఇక్కడ దొరికిపోయిన వాళ్ళకి మరి కఠినమైన శిక్ష. శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. అందులోనికి వెళ్లకుండా ఉండాలంటే ఆయన మాటను వినాలి. చదవండి, ఏమంటున్నాడు? 22వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? నరపుత్రుడు, అదే 2వ వచనం చదివేశారు కదా. దానికి నీవు తీర్పు, అది నా కొరకు నువ్వు పని చేయాలనుకుంటే నీవు దానికి తీర్పు తీర్చని ఎడల అది ఒక్కసారి అది చేసే హేయమైన క్రియలేంటో దానికి తెలియచేసి ఇలాగూ ప్రకటించు. ఏమని ప్రకటించమంటాడు అంటే, దేవుడు సెలవిచ్చినదేమనగా కాలము వచ్చునట్లు నరహత్య. కాలం వస్తుందంటే ఎలా అవుతుంది? వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, తెలియని కాలం కూడా వచ్చింది, 4వ కాలం. వర్షాకాలంలో ఏమవుతున్నాయి? ఎండలు వస్తున్నాయి. ఎండాకాలంలో ఏమవుతున్నాయి? వానలు వస్తున్నాయి. శీతాకాలంలో ఏమవుతుంది? బగబగ మంటలు వస్తున్నాయి. ఏ కాలంలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. అది మీరు చేసిన అక్రమాల వల్ల బైబిల్లో కూడా ఉండింది. అయినా పట్టించుకో. ఏమిటని వానాకాలంలో ఎండలు అంటాం అంతే, మనకి ఏం పట్టదు. వాళ్ళకి వెళ్ళి చెప్పు. ఏమని చెప్తా అంటే, కాలము వచ్చినట్లుగా నరహత్య చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకొని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే విగ్రహారాధన చేయటం కూడా నీకు నీవే నేరస్థాపన చేసుకున్నట్లే. చేసుకుంటేవి నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకున్నావు. ఇంటికే కాదండి, 22వ అధ్యాయం వచనం 7వ వచనంలో అంటారైనా, నీలో తల్లిదండ్రులు అవమానము నొందెదరు. నీలో తల్లిదండ్రులు అవమానము నొందెదరు. మొన్న గ్లోబల్ లీడర్ ఫంక్షన్ లో అమ్మాయి పేరట, యాంకర్ పేరు నిక్కీ గ్రేసర్. ఆవిడ చెప్పిన మాట యాంకర్ బోర్డు మీద చూపిస్తూ, దేర్ ఇస్ నో గాడ్ సిటీ అని చెప్తే, వాళ్ళ ఎవరు క్షమాపణ చెప్పిందో తెలుసా? ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి క్షమాపణ చెప్పింది. గాడ్ సారీ అని చెప్పరా? హృదయం ఏమన్నా మారినట్ట? ఆ నిక్కీ గ్రేసర్కి ఏమన్నా హృదయం మారిందా? సారీ ఇన్స్టాగ్రామ్, నేను అలా చెప్పినందుకు అంటాను. బుద్ధి తెచ్చుకోది పట్టణం. మీరు అనుకుంటున్నారు లాస్ ఏంజల్స్ ఒకటేనా? అయ్యయ్యో, భూమి అగ్ని కొరకు నిలవబడి చేయబడిందిరా నాయన. ఫర్ ఎగ్జాంపుల్ చూపించబడుతుంది. అది ఎకరాలు ప్రతి సంవత్సరం మండుతూనే ఉంటుంది అమెజాన్ అడవుల్లో. కానీ ఇప్పుడు కొంచెం అనుకోకుండా నివాసాల మధ్యకి వచ్చింది. అది బాగా గొప్పగా ఉండే వాళ్ళ ధనవంతుల మధ్యలోకి వచ్చిందట. దాని సంగతి వదిలేయండి. మన పరిస్థితి ఏంటి? మనం ఏం ఆలోచించాలి?
అందుకే లాస్ట్ వచ్చిన చూపించి ముగించేస్తాను చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోటది. ద్రాక్ష తోటది. మీరు చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నిజమైన ద్రాక్ష. ఆయన మంచి వ్యవసాయకుడు, మనము ద్రాక్ష మనము. అయితే ఆ యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన మనము. ఆయన ఏం కోరుకున్నాడు? మీరు ఆదివారం వచ్చి కనబడి వెళ్ళిపోండి. అలా ఏమన్నాడు? ఆయన న్యాయము కావాలి, న్యాయముగా ఉండడం కావాలి అని చూస్తే బలత్కారమే మిగిలిందట. పైగా ఇంకేం కనపడింది? నీతిగా ఉండండి అంటే రోదన కనపడుతుందట. రోదన కనపడుతుంది అంటే నీతి న్యాయములు ఉండవలసిన చోట బలత్కారము రోదన కనబడుతుందంటే టైం దగ్గర పడిందా? టైం ఇవ్వబడుతుందా? దగ్గర పడిన టైంకి టైం ఇవ్వబడింది. ఎంత బ్లెస్సింగ్ అండి మనకి దేవుని. అందుకే నిత్యము నీ యొక్క మందిర ఆవరణంలో ఉండుట నాకు క్షేమము అన్నాడు. మీకుందా? తొందరగా ముగించేస్తే తాళం వేసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ ఉండటం క్షేమం అండి బాబు. ఇక్కడ ఉండటమే క్షేమం. మీరు ఇంటికి వెళ్ళారా? మీరు పనిష్మెంట్ లో ఉన్నట్టే. మీరు ఇంటికి పనిలో ఉన్నారా? పనిష్మెంట్ లో ఉన్నట్టే. మీరు ఇంకెక్కడ ఏ పని మాటలో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇంటి పనులు చేస్తున్నారా? ఏ పనులు చేసినా మీరు శిక్షలో ఉన్నట్టే. ఎవరి పనిలో ఉండాలి? ఇక్కడ. ఆయన మాట వినుట శ్రేష్టము. అందుకనే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. లాస్ట్ మాట ముగిస్తున్నాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి. నాయనా, నాకెన్ని బొరుగులు ఉన్నాయో తెలుసా? నాకెన్ని బాధ్యతలు ఉన్నాయో తెలుసా? నాకెన్ని బంధాలు ఉన్నాయో తెలుసా? అంటే ఒరే, నీకు ఎప్పుడో నీ కాడిని విరగగొట్టి నీ బంధకాలన్నీ తీసివేసి నేను సేవ చేయనని చెప్తున్నావేంట్రా? నేను సేవ చేయనంటావేంట్రా? నీ కాడిని నేను ఎప్పుడో విరగొట్టేస్తే మళ్ళీ అన్నాడు, ఎత్తైన ప్రతి కొండ మీద, పచ్చని ప్రతి చెట్టు కింద వేషాలు క్రీడిస్తున్నావేంటి? ఆటలాడుతున్నావేంట్రా? మారవా నువ్వు? అయితే యెషయా 1:21 నువ్వు ఆ బ్యాచ్ లో పడి. భూమి ఆకాశము దేవుని తీర్పు కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. నీకు ఆహారం దీవించబడక్కర్లేదా? పానీయం దీవించబడక్కర్లేదా? అసలు నీలో నుండి రోగం పోవాలన్న ఆలోచన లేదా? రోగం లేని కుటుంబం చూపించండి, రోగం లేని ఇల్లు చూపించండి. రోగం నీ ఇంటిలో ఏలుతుంది అంటే కాదు, నీ అవిధేయతే. ఆయన సరిగ్గా సేవించటంలా. సేవించని నీకు టైం ఇవ్వాలా? ఖచ్చితంగా నీ టైం ఆయన రాసేసుకున్నాడు. కానీ చివరిగా నిన్ను తీర్పు తీర్చడానికి ఆయనకి సంబంధించిన ప్రేమంతా నీకు తెలియచేయబడాలి. అందుకే నీకు టైం ఇచ్చాడు. నువ్వు మారుతావని కూడా నీకు టైం ఫిక్స్ చేయబడింది. కానీ నీకు నా యొక్క ప్రేమ యొక్క మాటలన్నీ నీ చెవున వినబడాలి. అందుకే టైం కుదిరితే టైం సద్వినియోగం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాత్ముడా, పరిశుద్ధుడా, నీవేమి నిత్యము అనుభవించి అలవాటైపోయి అలసైపోయింది నేను మా మానవాళి. ఆయన ప్లీజ్ నేను క్షమించండి. మా మానవ జాతికి సమయం పొడిగించండి తండ్రి. మేమేదో తింటున్నాము, మా కష్టంతో అనుకుంటున్నాం. దయతో క్షమించండి. మీ కృప లేనిదే మేమేం చేయలేము. మీరు ఇచ్చిన అత్యున్నతమైనది పూర్వకాలం అనే మా కాడిని బద్దలు కొట్టేశారు. కానీ మా మీద కాడి ఉందనుకొని నేను సేవించడం మర్చిపోతున్నాను. నేను కాడి తీసివేయబడిందని తెలుసుకున్న కొద్ది జనాంగంగా అక్కడ చేరుకున్నాను. నాయన, మీరు ఇచ్చిన దానిని, మీరు చేసిన దానిని, మీ బిడ్డ చేత చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకోవటానికి
మాకు ఇచ్చిన చక్కని అవకాశం బట్టి మీకు లెక్కలేని వందనాలు నాయన. ఈ బిడ్డ ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి అన్న మాట తెలుసుకున్నాం. మేము ప్రేమ ఏంటిదో తెలుసుకొని మనుషుల కొరకు ఎన్నో చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఈ ప్రకారం నేను ఎలాగైతే హెస్కేల్ గారికి చెప్పాను, అది నా మాట చెప్తావా అని మీరు ఎలా అయితే ప్రేమగా అడిగారు, వారికి చేస్తున్న హే క్రియలన్నింటినీ తెలియచేస్తున్నాము. ఈ మాటలు వినవలసిన వాళ్ళందరికీ వినపడ్డాయి. దయచేసి వాళ్ళ హృదయాన్ని మార్చండి. మీ చేతిని ఏదైనా సాధ్యం కనుక సాధ్యపడగలిగేది నాయన మీకు ఇష్టమైందే కనుక వాళ్ళ హృదయాలు మారుటకు సహాయించండి. రాతి గుండెని మాంసపు గుండెగా మారుస్తానన్నటువంటి మీ మహావైద్యాన్ని నాయన మాకు ఇవ్వమని అడుగుతున్నాం. పరమ వైద్యుడ, ఎవరికైతే ఈ మాటలు వినపడుతున్నాయో వారు మార్చండి నాయన. వారి కొరకు ఇవ్వబడిన సమయాన్ని పొడిగించండి. మీకు ఉన్న కోపాన్ని క్రోధాన్ని తగ్గించుకోమని అడుగుతున్నాం. మేము అర్హులం కాదు కానీ నాయన తండ్రి ప్లీజ్ నాయన మీరు ఇస్తే సమయం మేము మారుతాము ఆయన. అనేక మందిని రక్షించుకుంటాం. దయచేసి మమ్మల్ని సాధారణంగా నిలిపినందుకు, ఈ మాటకు నాయన మమ్మల్ని ఉంచినందుకు, దూరంగా వాడుకుంటున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటాం. వారికి ఎత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు ఉంటాడు కనుక బిడ్డలు ఈ వాక్యం విన్నవారు నాయన ఫలించడానికి మీరు నాయన వారికి పరిస్థితులను సమయానుకూలతను జ్ఞానాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.